కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ దాన్ని ఎలా పునర్జీవింపచేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ప్రధానంగా నేను ప్రస్తావిస్తాను. ఈరోజు కరోనా నేపథ్యం మనందరికీ తెలుసు. రోజు పత్రికల్లోనూ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నది. వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం కూడా లేదు. ఈ కరోనా తాటికి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కీర్తించబడినటువంటి అనేక పెట్టుబడిదారీ దేశాలు, అది అమెరికా కావచ్చు, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇటువంటి అన్ని దేశాలు కూడా కరోనాకి కకావికలమైపోతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళాయి. లక్షల సంఖ్యలో ఈ వ్యాధికి బారిన పడి మరణించినటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఇది ఇంకా ఆగలేదు. దీన్ని నిలువరించడం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. దీన్ని నిలువరించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీసుకున్నటువంటి లాక్డౌన్ వల్ల ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కూడా కుదేలైపోయింది. గత 2 నెలల కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుమారుగా $9 లక్షల కోట్ల కోతకు గురైంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశ జీడిపి కూడా బాగా కోతకు గురైంది. రోజుకి 35,000 కోట్ల రూపాయల చొప్పున భారత ఆర్థిక వ్యవస్థ నష్టం చవిచూస్తూ ఉన్నది. గడిచిన 25 రోజుల్లో సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు జీడిపి నష్టపోయింది. జీడిపి నష్టపోవటమే కాదు, అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిపోయినాయి. రవాణా రంగం పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటిది కన్స్ట్రక్షన్ రంగం. ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ రంగం పూర్తిగా ఆగిపోవడంతో కోట్లాది మంది ఈ భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా ఉపాధిని కోల్పోయారు. చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా మూసివేయబడ్డాయి. అందులో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఇళ్ళకే పరిమైపోయారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉత్పత్తిని 50 నుంచి 70% వరకు కోత విధించుకున్నాయి. కొద్దిమంది ఉద్యోగులతోటి మాత్రమే కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాయి. సర్వీస్ రంగం అత్యధిక భాగం ఆగిపోయింది. వ్యవసాయ రంగం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఈరోజు మారింది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నిటి కూడా తీవ్రమైన దెబ్బతిని ఎప్పుడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది అనేటువంటిది అందరూ ప్రశ్నలు వేసుకుంటున్నారు. అందరికీ వేధిస్తున్నటువంటి సమస్య. ఇటువంటి పరిస్థితి నేడు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు ఎప్పుడు చవి చూడలేదు. యువకులే కాదు, 45 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పటి వరకు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటీకరణ చాలా గొప్పది, పెట్టుబడిదారీ విధానమే చాలా గొప్పది అని పుంఖానాలుగా విద్యార్థులు, యువకుల్ని తమ మెదడులోకి ఎక్కించి దాని గొప్పతనాన్ని కీర్తించినటువంటి కాలం. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో ఆ యొక్క విధానాలు, పెట్టుబడిదారీ దేశాల యొక్క దొలతనం పూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నది. అవి అనుసరించినటువంటి విధానాలు ఎలా తప్పు అనేటువంటిది కూడా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మన యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దాని యొక్క సూచీలు మొత్తం పడిపోతూ ఉన్నాయి. రోజుకి పడిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయలు మదుపుదారులు నష్టపోతూ ఉన్నారు. గడిచిన 25 రోజుల్లో సుమారు 10,000 పాయింట్లు సూచీ దెబ్బతినిపోయింది. 41,000 నుంచి 30,000కి దిగజారిపోయింది. అలాగే నిఫ్టీ పడిపోయింది. అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో
స్టాక్ ఎక్స్చేంజీలు పతనం అవుతూ ఉన్నాయి. అవి ఇప్పుడల్లా కోలుకోవడానికి అవకాశం లేదు. అలాగే భారతదేశంలో మన రూపాయి బలహీనపడిపోతుంది డాలర్తో పోల్చుకున్నప్పుడు. లాక్డౌన్ విధించక ముందు $1కి 70 రూపాయలు మనం చెల్లించే వాళ్ళమి. ఈ 25 రోజుల్లో ఈరోజు 77 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. అలాగే అనేక రకాలైనటువంటి ఉత్పత్తులకి ధరలు పడిపోయినాయి పూర్తిగా. వ్యవసాయ రంగం ధరలు బాగా పడిపోయినాయి. ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయింది. మన భారతదేశంలో ఎగుమతులు ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా ఉత్పత్తిని నిలుపుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఇది ఎంతకాలం కొనసాగుతుందో వెంటనే మనం చెప్పలేనటువంటి పరిస్థితిగా ఈరోజు మన దేశంలో ఉంది. మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా ఈ కరోనా లాక్డౌన్ దెబ్బకి కకావికలంగా మారినాయి. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కొత్త ఆర్థిక వ్యవస్థలు అయినటువంటి ఐటీ కానీ, కమ్యూనికేషన్ రంగం కానీ, డిజిటల్ రంగం కానీ, ఈ-కామర్స్ కానీ ఇవన్నీ కూడా కుదేలైపోయినాయి. ఐటీ రంగంలో దాదాపు 70% లాక్డౌన్ వల్ల పని అయిపోయింది. భవిష్యత్తులో ఈ ఐటీ రంగం ఇది ఎలా పూర్తి స్థాయిలో కొనసాగుతుందా లేదా దీని పరిస్థితి, దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అనేటువంటిది చాలా ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటే ఐటీ రంగం దాని యొక్క భవిష్యత్తు భారతదేశంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితి చాలా కాలం కొనసాగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ కూడా అమెరికా, యూరప్ దేశాల మీద ఆధారపడి కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి కంపెనీలు. మన దేశంలో ఉపయోగపడేటటువంటిది, మన దేశం యొక్క పనుల వలన ఉద్యోగాలు కల్పించబడుతున్నటువంటివి చాలా నామమాత్రమే. అందువల్ల మొత్తం విదేశాల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పూర్తిగా ఆందోళనకరంగా మారబోతుందనేటువంటిది స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే లక్షల మంది యువకుల్ని, ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు కూడా మనకి వార్తలు, సమాచారం తెలుస్తూ ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో మన దేశ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో అనేకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడినటువంటి స్పష్టమైనటువంటి దొలతనాలన్నిటిని కూడా మనం సవరించుకోవాలి. ఇప్పటివరకు అనుసరించిన ఏ అయితే విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని చెప్పావు, ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కానీ గత 10 ఏళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి ఆర్థిక మాంద్యం దృష్ట్యా కానీ వాటినన్నిటిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. లాక్డౌన్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ వెంటనే కోలుకుంటుందనేది మనం ఏం చెప్పలేం. కరోనాతో సంబంధం లేకుండానే, కరోనా రాకముందే భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. 2008 అమెరికాలో ఏర్పడినటువంటి సంక్షోభం ప్రపంచ అన్ని దేశాలకి అది విస్తరించింది. ఆ రోజు భారతదేశం నిలబడగలిగింది. కానీ గడిచిన 10 ఏళ్లలో భారతదేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం యొక్క నియంత్రణ ముఖ్యమైన అనేక రంగాల మీద కోల్పోయి వాటిని సడలించి మార్కెట్ శక్తులకి వదిలివేసింది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం క్షీణించిపోయింది. ప్రభుత్వం యొక్క జోక్యం కూడా బలహీనపడిపోయింది. అలాగే ప్రజలు ఆదాయాలు కల్పించడంలో, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ప్రజలకు సంక్షేమ చర్యలు కల్పించడంలో, ప్రజలు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం కానీ,
చేపట్టాల్సినటువంటి కార్యకలాపాలు వీటిల్లో కేంద్ర ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. వారి యొక్క విధానాలు పూర్తిగా దీనికి భిన్నంగా సమాజంలో ఉన్న కొద్దిమంది 4-5% ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాల్ని వాళ్ళు ఎంచుకోవటం వలన భారత ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవస్థీకృత ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. గత 2 ఏళ్ల నుంచి అనేక పరిశ్రమలు ఉత్పత్తిని కోల్పోతూ ఉన్నాయి. పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతూ ఉన్నాయి. 20-30% వరకు ఉత్పత్తిని కోత విధించుకుంటూ ఉన్నాయి. కార్మికుల్ని తొలగించడం అనేది ప్రతిరోజు అదొక నిత్యకృత్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నది. అందువలన గత కొన్నేళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ కరోనా రాకతో మరింత క్షీణించటం జరిగింది. అన్ని రంగాలు ఒక రకంగా ప్యారలైజ్ అయింది, పూర్తిగా అయిపోయిందనేది మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం వెంటనే భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఊపుగా ముందుకెళ్తుందనేటువంటిది చెప్పుకోలేము. కనీసం ఈ కరోనా రాకముందు ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏదైతే ఉందో, అది పరిశ్రమలు కానీ, అది వ్యవసాయం కానీ, లేదా సేవా రంగాలు కానీ, లేకపోతే సేవా రంగాల్లో కన్స్ట్రక్షన్ కానీ, లేదా ట్రాన్స్పోర్టు, లేదా రియల్ ఎస్టేటు, లేదా టూరిజం, లేదా హోటల్సు, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్, ఇలాంటి అనేకమైన రంగాలు కరోనాకి ముందున్నటువంటి పూర్వస్థితికైనా చేరుకుంటాయా అనేటువంటిది స్పష్టంగా చెప్పలేం. కనీసం ఆ స్థితికైనా చేరుకోవాలంటే కనీసం 6-9 నెలలు వ్యవధి పడుతుంది. అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సవ్యంగా కొనసాగితే 6-9 నెలల వ్యవధి పడుతుంది. అంటే కరోనా ముందు ఉన్నటువంటి పూర్వస్థితికి చేరుకోవటం అంటే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటిది కాదు. వ్యవస్థీకృత సంక్షోభంలో కనీసం కొద్దిపాటి కార్యకలాపాలైన కొనసాగటానికి, ముందుకు వెళ్ళటానికి అవకాశం కలగటానికి వీలు పడుతుంది. అంతే తప్ప భారత ఆర్థిక వ్యవస్థ ఈ వ్యవస్థీకృత సంక్షోభం నుంచి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఇదే విధానాలు కొనసాగితే అవి సాధ్యమయ్యేటటువంటిది కాదు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్రజలకి కొనుగోలు శక్తి లేకపోవటం. యువకులకి, చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, పనిచేస్తున్నటువంటి ప్రజానీకానికి, లేకపోతే పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో యువకులకి గౌరవప్రదమైనటువంటి, తన కుటుంబానికి అవసరమైనటువంటి, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, కనీసమైనటువంటి అవసరాలు తీర్చుకోవటానికి అవసరమైన నెలసరి వేతనాలు అది చాలా దిగువ స్థాయిలో ఉండటం జరుగుతూ ఉన్నది. కనీస అవసరాలు తీర్చుకోవాలంటే కనీసంగానైనా నెలకి 30,000 రూపాయలు వేతనాలు అవసరం ఉంది. లేదా 7వ 6వ వేతన కమిషన్ చెప్పిన ప్రకారం, లేదా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కనీసం 23,000 రూపాయలు తక్కువ కాకుండా వేతనాలు ఉండాలి. దిగువ స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళకి కనీసంగానైనా 23,000 రూపాయలు ఉండాలనేటువంటి చెప్పారు. కానీ అటువంటి పరిస్థితి 23,000 రూపాయల నెలవారీ ఆదాయాలు పొందేటటువంటి వాళ్ళు భారతదేశంలో అత్యధిక మంది శ్రామికులు లేరు. చాలా తక్కువ వేతనాలతోటి జీవితం గడపాల్సి వస్తున్నది. ముఖ్యంగా యువకులు చదువుకున్నటువంటి యువశక్తిని కారు చౌకగా భారతదేశంలో కొల్లగొడుతూ ఉన్నారు. ఈ స్థితి మారాలి. దీనివలన ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతూ ఉన్నది. దీన్ని ఆర్థిక పరిభాషలో డిమాండ్ కన్స్ట్రైంట్ ఎకానమీ అంటాం. డిమాండ్ కొరత కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థని మనం చెప్తూ ఉన్నాం. డిమాండ్ ప్రతిబంధకం తీవ్ర స్థాయిలో భారతదేశంలో ఉంది. మార్కెట్లో వస్తువులు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి సొమ్ము శ్రామికుల దగ్గర ఉండటం లేదు.
రోజువారీ చేసేటటువంటి పని వలన వచ్చేటటువంటి ఆదాయాలు కుటుంబం కనీసం తిండి ఇతర అవసరాలు పెరిగిపోవటం, విద్యా వైద్యం ఇలాంటి ప్రైవేటీకరణ జరగటం, వీటన్నిటి వలన ఖర్చులు పెరిగిపోవటం వలన కనీసమైనటువంటి అవసరాలు కూడా తీర్చుకోవటానికి అవి సరిపోవటం లేదు. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ డిమాండ్ కొరతతోటి ఎదుర్కొంటూ ఉన్నాయి. దీనివలన మార్కెట్లో వస్తున్నటువంటి ఉత్పత్తికి డిమాండ్ తగ్గిపోతూ ఉన్నది. అలాగే పరిశ్రమలకు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యం, ప్రొడక్టివ్ కెపాసిటీ అనేటువంటిది పూర్తి స్థాయిలో అవి ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాయి. పారిశ్రామిక ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరగటం లేదు. అలాగే సర్వీస్ రంగం ఈ కాలంలో బాగా పెరిగింది. మన జీడిపిలో 62% ఈ సర్వీస్ రంగం నుంచే వెళ్తూ ఉన్నది. వ్యవసాయ రంగం 14%, అలాగే పరిశ్రమల రంగం నుంచి 23% మాత్రమే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సర్వీస్ రంగంలో ఉండేటటువంటి వేతనాలు కూడా చాలా నాసిరకంగా ఉండటం, ఇవన్నీ కలిసి భారతదేశంలో డిమాండ్ లేనటువంటి పరిస్థితి, ప్రజల కొనుగోలు శక్తిని బాగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కరోనా వచ్చేసి ఈ డిమాండ్ కొరతతో పాటు సరఫరా వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి దాడి ప్రారంభమైంది. ఇప్పుడు పరిశ్రమలు వెంటనే ఉత్పత్తిని ప్రారంభించగలిగిన పరిస్థితి లేదు. ఉత్పత్తి ప్రారంభించి వస్తువుల్ని సరుకుల్ని సరఫరా చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ముడి సరుకులు అందుబాటులో లేవు. పెద్ద ఎత్తున కోట్లాది మంది రిజర్వ్ నిరుద్యోగ సైన్యం పెరిగిపోయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎటువంటి ఆదాయాలు లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోయారు. ఇదంతా కూడా సరుకుల సరఫరా ప్రతిబద్ధంగా కూడా మారిపోయింది. అందువల్ల లాక్డౌన్ అనంతర పరిస్థితుల్లో డిమాండ్ని పెంచేటటువంటి చర్యలు భారత ప్రభుత్వం చేపట్టాలి. అలాగే సప్లైలో వచ్చినటువంటి సమస్యను కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ మోడీ ప్రభుత్వం ఈ దిశగా చూస్తున్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేటటువంటి దానికి తీసుకుంటున్నటువంటి చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేలాగా లేవు. ముఖ్యంగా భారత ప్రజలు డిమాండ్ని పెంచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమాత్రము ఇవి సరిపోవు. ఈ లాక్డౌన్ పీరియడ్లో భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ 1,70,000 కోట్ల రూపాయలు. ఇది మన స్థూల జాతీయోత్పత్తిలో జీడిపిలో 0.8% మాత్రమే. ఈ 1,70,000 కోట్ల రూపాయలను కూడా ప్రకటించినటువంటి వాటి వివరాలను మనం పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో సుమారుగా 80,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్లో 2020-21లో మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో వివిధ స్కీముల్లో కేటాయించినటువంటి డబ్బుల్ని తిరిగి ఈ ఆర్థిక ప్యాకేజీలో ప్రకటించారు. అది తీస్తే నికరంగా ఉన్నటువంటిది 90,000 కోట్ల రూపాయలు. ఈ 90,000 కోట్ల రూపాయల్లో ఆహార పంపిణీ అంటే బియ్యము, కందిపప్పు ఇస్తూ ఉన్నారు. 5 కేజీల చొప్పున బియ్యము, 1 కేజీ కుటుంబానికి కందిపప్పు ఇవ్వటం. దీని యొక్క విలువ మొత్తంగా చూసుకున్నప్పుడు 45,000 కోట్ల రూపాయలు. అలాగే నగదు బదిలీ అంటే నెలకు 500 రూపాయల చొప్పున తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలకి 3 నెలల పాటు మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ నగదు బదిలీ దాని యొక్క విలువ మొత్తంగా చూస్తే 35,000 కోట్ల రూపాయలు. దాంతోపాటు మరొకటి పేదవాళ్ళకి ప్రధానమంత్రి పథకం కింద ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు పథకం కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్లు కనెక్షన్లు పొందారో వాళ్ళకి రాబోయే 3 నెలల్లో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. వాటి విలువ 15,000 కోట్ల రూపాయలు. ఇవి తప్ప ఆ బడ్జెట్ ఆ ఆర్థిక ప్యాకేజీలో ఇతరితర అంశాలు అనేటువంటి ఏమి లేవు. ఇది 0.8% మొత్తంగా చూస్తే ఈ 80,000 కోట్ల రూపాయలను కూడా తీసేస్తే బడ్జెట్లో పెట్టినటువంటివి కేవలం 0.5% మాత్రమే జీడిపిలో మోడీ ప్రభుత్వం కేటాయించింది. ఇతర దేశాల్లో అమెరికా చూద్దాం. అమెరికా వాళ్ళ జీడిపిలో 12% కేటాయించింది. బ్రిటన్ 11% కేటాయించింది. యూరప్ దేశాలు కానీ లేదా మన కెనడా కానీ లేదా ఇతర
జపాన్ కానీ చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళ యొక్క స్థూల జాతీయోత్పత్తిలో ఈ కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవటానికి, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ని ప్రేరేపించడానికి కనీసంగా 8% నుంచి 14% వరకు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో నిధులు కేటాయించారు. మరి మన భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయరనేటువంటిది ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థలో ఈరోజు డిమాండ్ని పెంచేటటువంటి చర్యలకి చేపట్టడానికి ఈ 0.5% ఏదైతే నిధులు కేటాయించారో అది ఏమాత్రం సరిపోదు. కనీసంగా 5 నుంచి 7% జీడిపికి సమానమైనటువంటి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఇప్పుడున్నటువంటి ప్రకటించినటువంటి దానికి కనీసంగా 12 రెట్లు పెంచి ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తేనే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొంతమేరకైనా పెరుగుతుంది. కనీసం కరోనా రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకైనా చేరుకోవటానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఆర్థికవేత్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ దిశగా మోడీ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజల కన్నా కార్పొరేట్ రంగం, బడా పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళ వ్యాపార లావాదేవీల్ని పెంచుకునేటటువంటి దానికి, వాళ్ళ లాభాలు పెంచుకునే దానికి తోడ్పడే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది. ఇది చాలా ఆందోళనకరం. 2 రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు తీసుకుంది. అంతకుముందు మొదటి దశగా కొన్ని చర్యలు ప్రకటించింది. వీటిల్లో ముఖ్యమైనటువంటివి 3 చర్యలు. ఒకటి, రివర్స్ రేపో రేటును తగ్గించారు. అలాగే బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి నగదు నిష్పత్తిని కూడా తగ్గించారు. అంటే రివర్స్ రేపో రేటు అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వ ఉంచుకునేటటువంటి డిపాజిట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి వడ్డీ, ఆ వడ్డీ రేట్ని తగ్గించింది. దీనివలన ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, లేదా ఆర్బీఐ చెప్తున్నటువంటిది ఏంటి, రిజర్వ్ బ్యాంకు దగ్గర బ్యాంకులు నిల్వ ఉంచుకున్నటువంటి డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బుకి వడ్డీ రేటు తగ్గించడం వలన బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని బ్యాంకులకి తీసుకువెళ్ళి అవి మార్కెట్లోకి విడుదల చేస్తాయి, ఎక్కువ వడ్డీ రేటు రప్పించుకోవటం కోసం. రెండవది, రేపో రేటు, బ్యాంకులు ప్రజలకు ఇచ్చే అప్పుల మీద వడ్డీ రేటు తగ్గించడం. మూడవది, బ్యాంకుల దగ్గర కనీసంగా ఉండాల్సినటువంటి నగదు నిష్పత్తి, దాన్ని కూడా తగ్గించి దాన్ని కూడా మార్కెట్లోకి అప్పుల రూపంలో పంపిణీ చేయాలండి. ఈ 3 చర్యల వలన భారత ఆర్థిక వ్యవస్థలోకి సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బు పంపిణీ అవుతుంది. ఈ పంపిణీ అవటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెరుగుతాయి, భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుంది. పెట్టుబడులు, వినియోగం పెరగటం వలన భారత ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ఈ వాదన సరైనటువంటిది కాదు. దీనివలన పెద్ద ప్రయోజనాలు వస్తాయనేటువంటిది కూడా మనం చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్పేటటువంటి వాదన ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ ఊపుగా ఉన్నప్పుడు ఆ వాదన ఆచరణలో కొంత ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవస్థీకృత ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించినటువంటి రివర్స్ రేపో లేదా రేపో రేట్లు తగ్గింపు కానీ, లేకపోతే నగదు నిల్వ నిష్పత్తులు తగ్గించడం కానీ వీటి వలన పెద్దగా ప్రయోజనం అనకూడదు. మరొకటి ఏమిటంటే, ఈ సంక్షోభ కాలంలో పెట్టుబడిదారులు కానీ, లేదా పారిశ్రామికవేత్తలు కానీ, లేదా వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ కొత్తగా పెట్టుబడులు ప్రభుత్వం బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని పెట్టుబడులు పెట్టి లేకపోతే వ్యాపార కార్యకలాపాలు సాగించడానికి ఇష్టపడదు. నష్టాలు వస్తాయని భయంతో అప్పులు కూడా తీసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఈ సంక్షోభ కాలంలో బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున అప్పులు ఇవ్వడానికి సిద్ధపడవు. గత 10 ఏళ్ల నుంచి
భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థని నిలువున నష్టాలు పాలు చేశారు. ఒక రకంగా బ్యాంక్ డబ్బునన్నింటిని కూడా బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, అలాగే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యాపార వాణిజ్యవేత్తలు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు. వాటిని ఎగ్గొట్టారు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాటిని మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మరో 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయల మేర ఈ మొండి బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేస్తే బ్యాంకులు పూర్తిగా దివాళా తీస్తాయి. అందువల్ల బ్యాంకులు చాలా జాగ్రత్తతోటి ఈ అప్పులు ఇవ్వడానికి ఈ సంక్షోభంలో ముందుకు వస్తాయా రావా అనేటటువంటిది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే సాధారణమైనటువంటి ప్రజానీకానికి డబ్బు ఎవరికైతే అవసరమవుతుందో అటువంటి వారికి బ్యాంకులు ఉదారంగా అప్పులు ఇస్తాయా అంటే అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టకుండా, గ్యారంటీలు ఇవ్వకుండా సాధారణమైనటువంటి శ్రమజీవులకి బ్యాంకులు అప్పులు ఇచ్చి ముందుకి ఆర్థిక లాభాల్లో నగదుని బదిలీ చేయడానికి అవేమీ ఇష్టపడవు. అందుకోసం ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలు ఆర్థిక వ్యవస్థలో పెద్దగా ప్రయోజనాలు చేకూర్చేటటువంటి కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థని ఏమాత్రం గట్టెక్కించలేవనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరొకటి, ఇప్పుడు రూపాయి బలహీనం కూడా పడుతుంది. నేను ఇందాకనే చెప్పాను, 70 రూపాయలు లాక్డౌన్ ముందు ఒక డాలర్కి మనం చెల్లించే వాళ్ళని ఇప్పుడు ఈరోజు 77 రూపాయలు చెల్లించాల్సి వస్తూ ఉన్నది. రూపాయి బలహీన పడటంతో మనం తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా విజృంభించడం వలన కానీ మన దేశంలో ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ మనం డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. మన విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఉన్నాయి, సుమారు 38 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటి నుంచి మనం వాటన్నిటికీ చెల్లించాల్సి వస్తూ ఉన్నది. అందువల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దీని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈరోజు మన భారత ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉన్నది. అదో సమస్య ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. కొత్తగా పెట్టుబడులు విదేశాల నుంచి వస్తాయా అంటే రావడానికి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో పెద్దగా ఉండేటట్లు మనకు కనిపించడం లేదు. కరోనాకి ముందు కూడా విదేశీ నుంచి పెట్టుబడులు లేదా భారతదేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల్లోనూ సేవా రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నటువంటి ఉదంతాలు ఏమి లేవు. అనేకమైన పారిశ్రామికవేత్తల సమిట్లు పెట్టినా, మోడీ ప్రభుత్వం పెట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో పెట్టినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినా, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టినా అవేమీ విజయవంతం కావటం లేదు. గత 3 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా భారతదేశంలో పారిశ్రామిక వికేంద్రీకరణ బదులు, పారిశ్రామిక పెరుగుదల బదులు, ఎక్స్పాన్షన్ బదులు తిరోగమన దశలో భారత పారిశ్రామిక వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. డీఇండస్ట్రియలైజేషన్ స్పష్టంగా చెప్పుకోవాలంటే జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు కొత్తగా రావడానికి ఏమాత్రం అవకాశాలు కూడా లేవు. కానీ ఎగుమతులు పెరుగుతాయా? ఎగుమతులు పూర్తిగా స్తంభించుకొని రాబోయే 7-8 నెలల కాలంలో కూడా ఎగుమతులు పెద్దగా పెరగడానికి అవకాశం లేదు. అందువల్ల ఎగుమతులు పరిశ్రమలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఎగుమతులు దెబ్బతింటే మన విదేశాల నుంచి అవసరమైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకోవాలి. వాటికి డాలర్ రూపంలో డబ్బు చెల్లించాలి. మరి ఆ డబ్బు డాలర్ రూపంలో మనం చెల్లించాలంటే డాలర్ విదేశాల నుంచి మనకు వచ్చేటటువంటి ఎగుమతులు ద్వారా ఎక్కువ భాగం మనకు వస్తూ ఉన్నాయి. ఎగుమతులు క్షీణించటం వలన తిరిగి మనం విదేశీ నిల్వల సమస్యని భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. విదేశీ డాలర్లు మనకి మరొక పెద్ద మార్గం. భారతదేశంలో విదేశాల్లో అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. సుమారు 2 కోట్ల మంది దాకా ఉన్నారనేటువంటిది ప్రభుత్వం అంచనా. వీరి యొక్క రెమిటెన్స్ పెద్ద ఎత్తున భారతదేశంలోకి రావటం, తద్వారా విదేశీ మార్గద్రవ్య నిల్వలు పుష్కలంగా మన దగ్గర ఉండటానికి అది దోహదపడుతుంది. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఉద్యోగాలు కోల్పోతున్నారు, పెద్ద సంఖ్యలో కోల్పోయారు. వాళ్ళ ఆదాయాలు కోతపడుతూ ఉన్నాయి, వాళ్ళ సంక్షేమ చర్యలు కోతపడ్డాయి. అక్కడ వాళ్ళకి మిగిలి ఉండేటటువంటి వాళ్ళ ఉద్యోగ భద్రతే ప్రమాదపడినప్పుడు రాబోయే 7-8 నెలల కాలంలో వాళ్ళు పంపించేటటువంటి రిమిటెన్స్ కూడా భారత ఆర్థిక వ్యవస్థకి ఏమాత్రం రావు. మొత్తంగా విదేశీ మారక ద్రవ్య నిల్వల ఒత్తిడి కూడా భారత ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది ఒత్తిడి పెరిగే కొద్దీ రూపాయి మరింత బలహీనపడుతుంది. అప్పుడు మరలా IMF దగ్గరికి భారత ప్రభుత్వం అప్పుకు వెళ్లాల్సి వస్తుంది, అనేక షరతులు పడుతుంది. ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా అమ్మాలని షరతులు పెడుతుంది. ప్రజా సంక్షేమాన్ని మొత్తాన్ని ప్రైవేటీకరించాలనేటువంటి షరతులు పడుతూ ఉంది. మొత్తంగా ప్రజల మీద తీవ్రమైన దాడి అది జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రూపాయి డిప్రిషియేషన్ అనేటువంటిది భవిష్యత్తులో ఇంకా కొనసాగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ కరోనా నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ప్రపంచంలో జరిగింది ఏమిటంటే ముడి ఆయిల్ ధరలు బాగా తగ్గినాయి. దాదాపు 70-80% తగ్గింది. ఇప్పుడు భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ 1 లీటరు 16 రూపాయలకి పడిపోయింది. ఇప్పుడు 16 రూపాయలకు మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. చాలా తక్కువ ఇప్పుడు. అందువలన ఇటువంటి అవకాశాలు కూడా వచ్చినాయి. రేపు ట్రంప్ ఇరాన్ మీద, ఇరాక్ మీద యుద్ధం కొనసాగితే మళ్ళీ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోద్ది. మనం రూపాయి విలువ మరింత బలహీనపడిపోతుంది. అది మరింత విదేశీ వాణిజ్యలోటికి తెరదీసి అది పెరిగి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కూడా పెంచే అవకాశాలు ఉంటుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ఇంకా నష్టపోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటి దాన్ని కూడా నిలవరించి తప్పనిసరిగా మనం నిలబడాలంటే భారత ప్రభుత్వం భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆదాయాలు పెంచేటటువంటి విధంగా ప్రజలకి కనీసమైనటువంటి కొనుగోలు శక్తి కల్పించేటటువంటి చర్యలు చేయాలి. వాళ్ళ యొక్క డిమాండ్ని పెంచేటటువంటి చర్యల మీద తప్పనిసరిగా దృష్టి అనేటువంటిది పెట్టాలి. వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టాల్సినటువంటిది నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో మరొక ప్యాకేజీ ప్రకటించాలి. అది స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం 5-7% ఉండేలాగా మోడీ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. అలాగే FRMB చట్టం ఉంది. ఈ FRMB చట్టాన్ని ఇప్పుడున్నటువంటి నిబంధనని సడలించుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3% మాత్రమే ఈ చట్టానికి అనుగుణంగా ఫిస్కల్ డెఫిసిట్ కలిగి ఉండాలి, అంతకు మించి కలిగి ఉండకూడదు అనేటువంటి నిబంధన. దీనివలన కేంద్ర ప్రభుత్వం ఇతర అప్పుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు లేవు. అలాగే రాష్ట్రాలకు కూడా అటువంటి అవకాశాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎందుకు చేసింది? ఇది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఎదిరించలేనటువంటి శక్తి మన ప్రభుత్వాలకి ఉండటం వలన ఈ దుస్థితిలో భారతదేశం ఉంది. FRMB చట్టంలో ఉండేటటువంటి నిబంధన ఏదైతే ద్రవ్య లోటు 3% అని చెప్తూ ఉన్నారో అంతకు మించి ఉండకూడదు అనుకుంటున్నారు. కనీసం దాన్ని 5%కి ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచుకోవాలి. అలా పెంచుకోవటం ద్వారా దాదాపు అప్పుల్ని వివిధ రూపాల్లో భారత ప్రభుత్వం సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అప్పులు అదనంగా పెంచుకోగలిగి రాష్ట్రాలకు సహాయం చేయగలిగితే ఆ మేరకు ప్రజలకి ప్రత్యక్షమైనటువంటి సహకారము అలాగే ఆర్థిక శక్తి పెంపొందటానికి అది దోహదం చేస్తుంది. మోడీ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించి ఈ కనీసం ద్రవ్యలోటును 3-5% పెంచగలిగినటువంటి శక్తి బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో లేదు. ఆల్రెడీ అమెరికాకి సరెండర్ అయిపోయారు, ద్రవ్య పెట్టుబడికి దాని విధానాలకి సరెండర్ అయిపోయారు. దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి కూడా లేకపోవడంతో ఆర్థిక వనరులు చాలా పరిమిత స్థాయిలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇతర కూడా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలను అమ్మేస్తున్నారు, ప్రభుత్వ కంపెనీని కారు చౌకగా, తద్వారా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి జమ వేసుకుంటున్నారు. ఈ బడ్జెట్లో 1,05,000 కోట్ల రూపాయలు, 2,05,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకులు అమ్మాలని నిర్ణయం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క లాభాల నుంచి ప్రతి ఏడాది 1,50,000 కోట్ల రూపాయలు డివిడెండ్స్ రూపంలో బడ్జెట్కి ఉపయోగించుకుంటుంది. RBIని ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద పెత్తనాన్ని పెంచేసుకొని రిజర్వ్ నిధుల్ని గత ఏడాది 1,70,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకున్నారు. ఈ బడ్జెట్లో 90,000 కోట్ల రూపాయలు ఆ రిజర్వ్ నిధుల నుంచి రాబట్టాలనేటువంటి చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా కేంద్రం బలవంతంగా ఈ అమ్మకాల ద్వారా బలవంతంగా బెదిరించి ఇవన్నీ బడ్జెట్కి సమకూర్చుకుంటుంది.
కానీ ఈ సమకూర్చుకున్నటువంటి బడ్జెట్ నిధుల్ని ప్రజలకి పంపిణీ చేయట్లేదు. ప్రజలకి వివిధ రూపాల్లో వివిధ కార్యకలాపాల ద్వారా అవి చేకూర్చేలాగా చర్యలు చేపట్టకుండా పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకి, వ్యాపార వాణిజ్య శక్తులు మేలు చేసేటటువంటి చర్యలు చేపడుతూ ఉన్నది. గత బడ్జెట్లోనే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు పైబడి కార్పొరేట్ రంగం రాయితీలు ఇచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గించడం వలన సుమారు 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కోల్పోయింది. గత ఏడాది బడ్జెట్లో సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయల పన్నుల ద్వారా బడ్జెట్ కోల్పోయింది. ఇవన్నీ మోడీ ప్రభుత్వం కావాలని బడా కార్పొరేట్ పారిశ్రామిక అధిపతులకి, వాణిజ్యవేత్తలకి, రాజకీయ నాయకులకి రాయితీలు ఇవ్వటం ద్వారా, వాళ్ళ యొక్క పన్నులను కూడా రద్దు చేయటం ద్వారా వాళ్ళకి మేలు చేస్తుంది. అటువంటి తప్పుడు చర్యలన్నింటినీ కూడా నిలువరించాలి, వాళ్ళ మీద పన్నులు పెంచాలి. వాళ్ళ పన్నులు ముక్కుబిండి వసూలు చేసేటటువంటి చర్యలు చేపడితే బడ్జెట్ ఇంకా పెరుగుతుంది, విస్తరిస్తుంది. ఈరోజు 31 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, అందులో ప్రజలకి చేకూరుతున్నటువంటిది చాలా నామమాత్రమే. సంపన్నుల దగ్గర నుంచి విస్తారమైనటువంటి పన్నులు వేయటం ద్వారా మన యొక్క బడ్జెట్ని మరో 15 లక్షల కోట్ల రూపాయల మేరకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఈ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలోకి ఆ డబ్బుని ప్రజలు క్యాష్ రూపంలోనూ లేకపోతే వివిధ కార్యకలాపాలు, సంక్షేమ చర్యల రూపంలో సరఫరా చేసేస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, ఉత్పత్తి కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థలో సరుకులకి డిమాండ్ ఏర్పడి ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య ఆ విధంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్య తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలు మరింత వివరంగా తీసుకోవాలంటే విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వం జాతీయం చేయాలి. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అనేక దేశాలు ఈ ఆరోగ్యం ప్రైవేటీకరణ చేసినటువంటి దేశాలన్నీ కూడా ఎంత తీవ్ర స్థాయిలో సమస్యను ఎదుర్కొంటున్నాయి మనం చూస్తున్నాం. అమెరికా ఈరోజు లక్షల మంది చనిపోతున్నారు. ఎక్కువ దేశాల్లో చనిపోతున్నటువంటి మనం చూసుకున్నప్పుడు ఎక్కడైతే ఆరోగ్యం పూర్తిగా ప్రైవేటీకరణ కాబడిందో ఆ దేశాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అమెరికాలో ఈరోజు 40,000 మంది పైన చనిపోయారు. దాదాపు 7.5 లక్షల మంది వ్యాధిని బారిన పడిపోయారు. హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఎందుకు వచ్చింది? మొత్తం అమెరికాలో కార్పొరేట్ ఆరోగ్యం అవటం వల్ల ఇది వచ్చింది. అలాగే యూరప్ దేశాల్లో కూడా గతంలో ఆరోగ్యం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఈ సంస్కరణలు వచ్చిన తర్వాత 30 ఏళ్ళు వాటినన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. మన భారతదేశంలో కూడా వైద్య రంగాన్ని మొత్తాన్ని అత్యధిక భాగం కార్పొరేట్ పరం చేశారు, ప్రైవేటీకరణ చేశారు. ప్రభుత్వం దాని మీద పెట్టేటటువంటి ఖర్చు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థను మొత్తాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణీకరించి వాటిని మెరుగుపరిచి అభివృద్ధి చేయాలి. అలాగే విద్యారంగాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో అవి జాతీయం చేయగలిగినప్పుడు ప్రజలకు విద్యా వైద్యం అనేటువంటిది గ్యారంటీ చేయబడుతుంది. అలాగే ఇతర మౌలిక సదుపాయాలు, మంచినీరు కానీ, గృహవసతి కానీ, లేకపోతే ఆహార పంపిణీ, నిత్యావసర వస్తువుల ద్వారా, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మనకి ఆల్రెడీ ఇప్పటికే ఉంది. దాని ద్వారా ఆహార పంపిణీ అనేటువంటిది సార్వత్రికం చేయాలి. అందరికీ అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించేలాగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు అనేటువంటి తీసుకురావాలి. ఆహార ధాన్యాలు 7 కోట్ల టన్నులు పైబడి ఉన్నాయి. అవన్నీ గోదాముల్లో ఉన్నాయి. వాటినన్నింటినీ ప్రజలకు పంచవచ్చు. పప్పులు, నూనె, పంచదార ఇలాంటి అన్ని నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా ప్రజలకి పంపిణీ చేయటం ద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుదలకు అవి దారితీయటం జరుగుతుంది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి. ఉన్న వాటిని అమ్మేయటం, డిజిన్వెస్ట్మెంట్ చేయటం కాదు. అది జాతి సంపదని తెగనమ్ముకోవటం. ఇది భారతదేశం చాలా నష్టం జరుగుతూ ఉన్నది. భారత జాతికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ సంపదని, జాతి సంపదని విచ్చలవిడిగా అమ్మేశారు. ఇంకా అమ్మకాలు తీవ్రతరం చేశారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తుంది. దీన్ని నిలువరిస్తేనే భారత ఖజానాకు కానీ, భారత ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. మరొకటి ఉద్యోగ అవకాశాలని పెంపుదల చేయటం. ప్రభుత్వం యొక్క సర్వీసుల్లోనూ, సేవల్లోనూ, డిపార్ట్మెంట్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పెద్ద ఎత్తున
ఉపాధి అవకాశాలు పెంచాలి. రెండవది ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా కనీస వేతనం కనీసంగా ఈరోజు 26,000 రూపాయలు చేయాలనేటువంటిది కోరుతూ ఉన్నారు. కనీస వేతనం ఆ విధంగా చేయటం, వాళ్ళకి సామాజిక భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్, గృహవసతి, అలాగే పెన్షన్ సౌకర్యాలు, ఇటువంటివన్నీ కూడా కల్పించాలి. దురదృష్టం ఇప్పుడు మోడీ తీసుకున్నటువంటి చర్యలు 8 గంటల నుంచి 12 గంటల పని దినాలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్మికుల్ని నిలువున హత్య చేయటమే ఒక రకంగా. దీనికి కారణం వాళ్ళు చెప్తున్నటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ లాక్డౌన్ అనంతరం కార్మిక సరఫరా, శ్రామికులు పని చేయటానికి రావటానికి ఎక్కువ మంది సుముఖత ఉండరు, కొరత ఏర్పడుతుంది. అందువలన ఉత్పత్తి కార్యకలాపాలకి ఎటువంటి ఆటంకాలుగా ఉండకుండా ఉండాలంటే 8 గంటల నుంచి 12 గంటలకి పని దినాలు పెంచాలి. ఇది సరైనటువంటిది కాదు, పని గంటలు పెంచడం అనేటువంటిది. ఇది కార్పొరేట్ శక్తులు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తుంది, పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనాని మోడీ ప్రభుత్వం ఒక అదునుగా తీసుకొని ఇలాంటి దాడి కార్మికుల మీద చేయటం క్షంతవ్యం కాదు. అసలు శ్రామికులు అంటే మోడీ ప్రభుత్వానికి అసలు గౌరవం లేదు. మనం చూసాం, వలస కూలీలు, మైగ్రెంట్ వర్కర్స్ వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి లాక్డౌన్ అర్ధంతరంగా విధించడం వలన ఎంత తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. 100 కిలోమీటర్లు కాలినడకను వచ్చేటటువంటి వాళ్ళని కూడా గౌరవించకుండా, వాళ్ళకి సరైనటువంటి షెల్టర్లు, సరైన భోజనాలు, సరైన ఇతర వసతులు కల్పించకుండా ఎంత తీవ్రంగా నిర్లక్ష్యం వహించారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మా గ్రామాలకి మమ్మల్ని చేర్చమని, కానీ మోడీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. మోడీ అర్ధంతరంగా చేసినటువంటి లాక్డౌన్, ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా విధించినటువంటి లాక్డౌన్ వల్ల కోట్లాది మంది అసంఘటిత రంగ మైగ్రెంట్ వర్కర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ వాళ్ళు గ్రామాలకు చేరుకోలేనటువంటి పరిస్థితి, క్యాంపుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, ఇంకా రోడ్ల మీదే వాళ్ళ నడక కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వీళ్ళ ఏళ్ళ ఒక రకంగా వివక్షత. నేను వివక్షత ఎందుకు అంటున్నానంటే, ఈరోజు సంపన్నుల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నా, విదేశాల్లో చిక్కుబడి ఉన్నా, విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రం ఆగమేఘాల మీద స్పెషల్ విమానాలు పంపించేసి వాళ్ళని భారతదేశంలో తీసుకొస్తున్నారు. మన గుజరాత్లో ఒక పెద్ద వేల కోట్ల రూపాయలు అధిపతి అయినటువంటి ఒక పారిశ్రామికవేత్తకి వాళ్ళ భార్య ప్రసవిస్తే పుట్టినటువంటి బిడ్డకి హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని ఆగమేఘాల మీద మోడీ గారు కల్పించుకొని స్పెషల్ ఫ్లైట్లో అక్కడి నుంచి ముంబైకి తరలించారు. మరి ఆ మాత్రం శ్రామికులకి విలువ లేదా? అసంఘటిత రంగానికి, కార్మికులకి ఎందుకు మోడీ ప్రభుత్వం విలువ ఇవ్వట్లేదనేటువంటిది ప్రశ్న. ఈ లాక్డౌన్ మొదటి దశ 21 రోజులు అయిన తర్వాతైనా స్పెషల్ ట్రైన్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ప్రాంతాలకు తరలించేటటువంటి చర్య కూడా చేపట్టలేదు. ఇంత అన్యాయంగా వాళ్ళు వ్యవహరించడం సరైనటువంటిది కాదు. ఇటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఈ కరోనా అనంతరం లేదా లాక్డౌన్ అనంతరం వాళ్ళకి పనులు కల్పించేటటువంటి చట్టం చేయాలి. కేవలం ఉపన్యాసాల్లో మోడీ గారు అందరినీ పనిలో తీసేయొద్దు, అందరినీ పనిలో కొనసాగించాలంటే కుదరదు. దానికో జీవో ఇవ్వాలి, దానికో చట్టం విడుదల చేయాలి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో పనులకు ఎవరిని తీసేయకూడదు, కొనసాగించాలి, జీతాలు గ్యారంటీ ఇవ్వాలి. ఒకవేళ చిన్న సూక్ష్మ పరిశ్రమలు యజమానులు ఇవ్వలేకపోతే ప్రభుత్వమే 80% జీతాలు ఇవ్వాలి. అమెరికాలో ఇస్తున్నారు, కెనడాలో ఇస్తున్నాడు, యూరప్లో అనేక దేశాలు ఇప్పటికే ప్రకటన చేసినాయి, బ్రిటన్ ప్రకటన చేసినాయి. ఎందుకు మోడీ ప్రభుత్వం ప్రకటించరు? భారత ప్రభుత్వం ఖజానా నుంచే కదా ఇచ్చేది, అదే కార్పొరేట్ దగ్గర నుంచేం కాదు కదా. పన్నుల రూపంలో మనం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సొమ్ము నుంచి ఎందుకు కార్మికులకి ఎందుకు ఇవ్వరని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఈ అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా కనీస వేతనాల్ని 26,000 రూపాయలు చేయాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇతర స్టాట్యుటరీ బెనిఫిట్స్ అనేటువంటివి కల్పించగలిగితే మరలా వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావటం వల్ల వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. అది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ని ప్రేరేపించడానికి దోహదం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల చేతులు కట్టేసింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 5 ఏళ్ల కాలంలో వనరుల కేంద్రీకరణ బాగా పెంచేసుకుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆ జమాయిషీలో పెట్టేసుకుంది.
జిఎస్టీ తీసుకొచ్చి ఇంతకుముందు రాష్ట్రాలకు పన్నులు వసూలు చేసుకుని అధికారం లేకుండా చేసేసుకొని ఈరోజు తమ చెప్పు చేతుల్లో పెట్టేసుకొని రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి చట్ట ప్రకారం ఆ జిఎస్టీ పరిహారాన్ని కూడా ఇవ్వటం లేదు. అలాగే లాక్డౌన్ పీరియడ్లో లేదా కరోనా నేపథ్యంలో ప్రత్యక్షమైనటువంటి ప్రభావం కలిగించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఖర్చులే, వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులు ప్రజల మీద ప్రత్యక్ష ప్రభావం కల్పిస్తుంది. కానీ వాళ్ళకి ఎటువంటి గ్రాంట్ల రూపంలో సహాయం చేయట్లేదు, లేకపోతే కిట్ల రూపంలో, ఆరోగ్య పరికరాల రూపంలో కూడా సహాయం చేయటం లేదు. మరి ఆఖరికి వాళ్ళు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇచ్చేటటువంటి నిధులకి ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రధానమంత్రి కేర్ ఫండ్కి ఎలా అయితే ఈ ఎగ్జంప్షన్ ఉన్నాయో దాన్ని కోరుతున్న దానికి కూడా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అంటే జిఎస్టీ పరిహారం లేదు, స్పెషల్ గ్రాంట్స్ లేవు. ఇప్పుడు ఏకంగా కొత్తగా రాబోయేటటువంటి ఏదైతే ఆర్థిక సంఘం ఉందో దానివల్ల కూడా అనేక రాష్ట్రాలు తీవ్రంగా కష్టపోబోతూ ఉన్నాయి. ఒక రకంగా రాష్ట్రాలకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయం దోహం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం నుంచి నిధులు తగ్గిపోతున్నాయంటే ప్రజల మీద పెట్టేటటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్రాలకి విస్తారంగా నిధులు ఇవ్వాలి. అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తెచ్చుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఫిజికల్ డెఫిసిట్లో కనీసం 5% అప్పులు తెచ్చుకోవడానికి పరిమితి ఇవ్వాలి. ఇప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తు చేసుకున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. కానీ మోడీ నోరు వెత్తటం లేదు దాని గురించి. ఇప్పుడైనా చర్యలు తీసుకుంటే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వెసులుబాటు వస్తుంది. అది ప్రజలకి ఈ కోవిడ్ బారి నుంచి రక్షించడానికి ఆ ఖర్చులు దోహదపడతాయి అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. ఇక ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు ముఖ్యంగా ఇతర వాటికి సంబంధించినటువంటివి ఉద్యోగ కల్పన, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. గత 30 ఏళ్ళ నుంచి భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఉద్యోగ కల్పని చావు దెబ్బతీసినాయి. ప్రభుత్వ ఉద్యోగ కల్పన విస్తారంగా పెంచాలి. ఇది చాలా అవసరం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువశక్తి భారతదేశంలో ఉంది. 100కి సగం మంది యువకులే భారతదేశంలో. అమెరికాలో లేరు, లేకపోతే యూరప్ దేశాల్లో కూడా ఇటువంటి యువశక్తి లేదు. మన దేశ సగటు వయసు 27 సంవత్సరాలు, అదే అమెరికా 40 సంవత్సరాలు, యూరప్లో 42-45 సంవత్సరాలు అనేక దేశాల్లో ఉంది. ఇటువంటి యువశక్తిని ఉపయోగించుకోవాలి తప్ప పరిశ్రమ గతిపతులకి కార్పొరేట్ శక్తులకి ఓడిగం చేసేలాగా 10,000-12,000 రూపాయలకి ఎట్టి చాకిరి చేయించుకునేటటువంటి విధంగా చర్యలు చేపట్టకూడదు. అందువల్ల దాంట్లో ఉద్యోగ కల్పనలో భారీ మార్పులు తీసుకురావాలి. అనేక కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వేతనాలు, కనీసమైనటువంటి వేతనాలు గ్యారంటీ చేసేలాగా ఆ చట్టాలు అనేటువంటివి ఉండాలి తప్ప ఉన్న వాటిని కూడా బలహీనం చేసే విధంగా ఉండకూడదు. ఈ చర్యలన్నీ కూడా చేపట్టగలిగినప్పుడు తప్పనిసరిగా భారత ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్, పెద్ద నోట్లు రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. చిన్న పరిశ్రమలు, లక్షల పరిశ్రమలు మూతపడిపోయినాయి. కోట్ల మంది నిరుద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ సంక్షోభం ఇంకా కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ ఎఫెక్ట్ వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసింది. మరి ఇంత తీవ్ర పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం తను అనుసరించేటటువంటి ఆర్థిక విధానాలు పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. గత 30 ఏళ్ల నుంచి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇప్పుడున్న ఆర్థిక స్థితిని మెరుగుదలకు తీసుకెళ్లేవు. ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థలో, భారత సమాజంలో ఉండేటటువంటి అసమానతల్ని తగ్గించలేవు, ఇంకా పెంచుతాయి. అలాగే నిరుద్యోగ సమస్యను ఇంకా తగ్గించలేవు, ఇంకా పెంచుతాయి. పట్టణాలకి గ్రామాలకి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఇంకా పెంచుతాయి. ఒకే నగరంలో, ఒకే పట్టణంలో ఉండే వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి మధ్య వాటిలో కూడా తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. భారత పారిశ్రామికీకరణ ఇంకా విస్తరించదు. విదేశాల నుంచి విచ్చలవిడిగా
భారతదేశంలో దిగుమతి చేసేటటువంటి వస్తువులు సరుకులు ఇంకా విపరీతంగా పెరుగుతాయి. భారత పరిశ్రమలు ఇంకా నాశనం అవుతాయి. ఈ స్థితి ఈ గత 30 ఏళ్ల కాలంలో తీవ్రంగా జరిగింది, తీవ్ర దాడి జరిగింది. ఈ విధానాలు ఇప్పుడు పనికిరావనేటువంటిది, వీటికి చరమగీతం పాడితేనే భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుందనేటువంటిది ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అన్నింటికి కూడా ఇదే ఉదాహరణ. ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి 2 ప్రణాళికల్లో భారత ప్రభుత్వం అనుసరించినటువంటి కనీసమైనటువంటి పారిశ్రామిక ఆర్థిక విధానాలనైనా అనుసరించాలి. గతంలో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అనుసరించినటువంటి విధానాలైనా కనీసం భారత ప్రభుత్వం అనుసరించాలి. ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు విధానాలని పూర్తిగా వాటి నుంచి వైదొలిగి సోషలిస్టు విధానాల్ని అనుసరిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పునర్జీవనం పొందుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పునర్జీవనం పొందటం అంటే భారత సమాజం అభివృద్ధి జరుగుతుంది, భారత సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా డిమాండ్ పెరిగి భారత దేశం అనేటువంటిది త్వరితగతంగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. ఇటువంటి చర్యలు తీసుకుంటేనే భారత ప్రభుత్వం ముందుకెళ్ళటానికి, భారత దేశం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పటి వరకు కొనసాగించినటువంటి విధానాలు కొనసాగితే ఇంకా నష్టం జరుగుతుంది, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఊహించినటువంటి పరిణామాలు భారత సమాజం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం మనం మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకి తిరిగి రివర్స్ చేయాలి. ఆ విధానాలకు స్వస్తి చెప్పి ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితికి అనుగుణమైనటువంటి ఈ స్థితి నుంచి బయటపడేటటువంటి విధానాలు, ప్రజా సంక్షేమ చర్యలు, పెద్ద ఎత్తున పెంచేటటువంటి చర్యలు, ప్రజలకు ఎక్కువగా ఆదాయాన్ని జనరేట్ చేసేటటువంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం చేపట్టేలాగా మన యొక్క ఆందోళన కానీ, మన యొక్క ఒత్తిడి కానీ భారత ప్రభుత్వం మీద ఉండాలనేటువంటిది అందరూ గమనించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.